ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి సంపదలు ఏమీ లేవు. కానీ అతని మనసు నిండా భక్తి మాత్రం అపారంగా ఉండేది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యవసాయం చేసుకుంటూ అదే జీవనంతో గడిపేవాడు. గ్రామ చివర ఉన్న ఆంజనేయుల స్వామి గుడికి వెళ్ళి చేతులు జోడించి ప్రార్థించేవాడు. స్వామి, నువ్వే నా బలం, నిన్నే నమ్మితిని అని ప్రతిరోజు అతను ఆంజనేయ స్వామికి ప్రార్థన చేసేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా భారీ వర్షం ప్రారంభమైనది. చిన్న వాన కాదు, గ్రామం మొత్తం ముంచెత్తే వరద. ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. ఇండ్లు నీటి మునిగిపోతున్నాయి. ఏమి చేయాలో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. వర్షం తాకిటికి వాళ్ళ నడమల్లోతు నీరు చేరడం జరిగింది. కానీ రామయ్య మాత్రం గుడి దగ్గరే నిలబడి ఆంజనేయ స్వామి వదలవద్దు అని ప్రార్థిస్తాడు. నిన్నే నమ్మితి, నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళలేదని అంటాడు. నీరు నెమ్మదిగా పెరుగుతూ అతని నడుము వరకు చేరింది. అందరూ అరుస్తూ రామయ్య బయటికి రా అని పిలిచారు. కానీ అతను కదలలేదు. కానీ నమ్మకం ఒకటే, ఆంజనేయుడు నన్ను కాపాడుతాడు. అకస్మాత్తుగా ఒక పెద్ద కోతి అక్కడ ప్రత్యక్షమైంది. అది సాధారణ కోతి కాదు, ఆంజనేయ స్వామి రూపంలో వచ్చిన కోతి. అతని నీటిలో నుంచి పైకి లేపింది. రా అని తన భుజాలపై వేసుకొని అతన్ని నీటి ఒడ్డుకు చేర్చింది. రామయ్య కండ్లలో ఆనందం. అతనికి అర్థమయ్యింది, స్వయంగా ఆంజనేయ స్వామి వచ్చాడని అతను గ్రహించాడు. అది చూస్తున్న గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటికి వర్షం తగ్గింది. ఆంజనేయ స్వామి రూపంలో పైకి వెళ్ళి దర్శనమిచ్చాడు. అక్కడున్న గ్రామ ప్రజలందరికీ ఆశ్చర్యపరిచింది. ఆ కోతి కనిపించలేదు. కానీ గ్రామ ప్రజలందరికీ స్పష్టమైనది, నిజమైన భక్తిని దేవుడు ఎప్పుడూ వదలడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆంజనేయ స్వామికి పూజ చేస్తున్నారు. ఆ రోజు నుంచి రామయ్య పైన గ్రామస్తులందరూ చాలా గౌరవంగా పిలుస్తారు. అందరూ ప్రతిరోజు ఆంజనేయ స్వామి భక్తితో పూజిస్తారు. దేవుడిని నమ్మిన వారికి దేవుడు ఎప్పుడూ సహాయపడతాడని మర్చిపోవద్దు. దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా